ఇందులో గడ్డి అయితే విపరీతంగా ఉండే, చూడొచ్చు గడ్డి మొత్తం ఏ విధంగా చనిపోయింది అనేది. ఇది జస్ట్ నిన్ననే స్ప్రే చేసిన గడ్డి మందు, నిన్ననే స్ప్రే చేసిన గడ్డి మొత్తం చనిపోయింది. చూడొచ్చు వీడియోలో చూస్తే కంది పచ్చదనంతో కనిపిస్తుంది, గడ్డి ఏమో మొత్తం చనిపోయింది. ఎట్లా చనిపోయిందంటే గడ్డి మనము మామూలుగా అగ్గిపుల్లతోని ఇట్లా గీకి అంట పెడితే కాలిపోతుంది గడ్డి, ఆ మాదిరిగా చనిపోయింది మొత్తం గడ్డి మందు కొట్టేస్తే. ఈ కంది కూడా నేను ఎప్పుడు వేసిన అంటే కంది ఇది జూను మొదటి వారంలో వేసిన కంది చేను ఇది. ఇప్పుడు ఇది సెప్టెంబరు, ఈరోజు డేట్ వచ్చేసి 19, అంటే దాదాపు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే 90 రోజులు కావస్తుంది. చూడొచ్చు కంది ఇది దాదాపు 6 ఫీట్ వరకు ఉంటుంది, 6 ఫీట్ హైట్ ఉంది. కందిలో చూసుకుంటే గడ్డి చూడండి మొత్తం ఏ విధంగా చనిపోయింది అనేది. బాగా విపరీతం గడ్డి ఉండే, గడ్డి ఇట్లా కింద ఇట్లా వాలిపోయింది కదా, దాదాపు గడ్డి కూడా 4 ఫీట్ 5 ఫీట్ ఇట్లా ఉండే. నిన్ననే స్ప్రే చేసిన గడ్డి మందు, మొత్తం 3 ఎకరాలన్నర చేనుకు మొత్తం కూడా గడ్డి మందు స్ప్రే చేసిన. వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకో చేను ఉంది, అది కూడా చూపిస్తా. ఇందులో మాత్రం ఇది జస్ట్ నిన్ననే స్ప్రే చేసిన. అది ఇంకో చేనులో అయితే దీనికంటే ఇది నిన్న స్ప్రే చేసిన చేను ఇది. ఇంకో చేను ఏమో దీనికంటే ముందు రోజు స్ప్రే చేసిన. అందులో కూడా విపరీతం గడ్డి ఉండే. చూడవచ్చు మొత్తం గడ్డి అనేది చనిపోయింది. సో విపరీతంగా గడ్డి ఉండే. చూడొచ్చు కందిలో గడ్డి ఏ విధంగా చనిపోయింది అనేది. ఈ కంది చేను వచ్చేసి జూన్ లాస్ట్ వీక్లో నాటిన కంది చేను ఇది. అంటే జూన్ 23 డేటు 24 ఆ టైంకు విత్తిన కంది చేను ఇది. ఇంతకంటే ముందు చూసిన చేనేమో అది జూన్ మొదటి వారంలో నాటిన చేను అది. ఇది కొంచెం హైట్ తక్కువ ఉంది, అదేమో దాదాపు 6 ఫీట్ వరకు ఉంటుంది. ఈ సేమ్ అందులో ఉన్న సీడ్ ఇందులో ఉన్న సీడ్ ఒకటే, కాకపోతే ఇది కొంచెము ఇందులో ఎక్కువ ఏంటంటే బలం లేని చేను ఇది. ఇంతకంటే ముందు చూసిన చేను అది కొంచెం బలం ఉన్న చేను ఇది. ఇందులో కొంచెం బలం లేదైతే హైట్ కొంచెం తక్కువ ఉంది. ఇందులో మొత్తం ఒకటే గడ్డి మందు స్ప్రే చేసిన. అది ఏ విధమైన గడ్డి మందు స్ప్రే చేసిన అనేది కూడా మీకు చూపిస్తా, అందుకోసమనే వీడియో చేస్తున్నా. ఇందులో స్ప్రే చేసి నిన్నగాక మొన్ననే జస్ట్ ఇది మొన్న స్ప్రే చేసిన. ఇంతకంటే ముందు ఫస్ట్లో చూసిన వీడియోలో చేనులేమో అది నిన్న స్ప్రే చేసిన గడ్డి మందు. మొత్తం గడ్డి మాత్రం మొత్తం టోటల్గా స్మాష్ అయిపోయింది, విపరీతంగా ఉండే గడ్డి. ఫస్ట్లో అయితే గడ్డి మందులు మనం కందిలో స్ప్రే చేసేటి 3 రకాల గడ్డి మందులు అయితే స్ప్రే చేసిన. వాటి గురించి కూడా నేను వీడియోలు చేసిన. ఇప్పుడు ఇదొక్కటే సరికి మనకు గడ్డి మందు స్ప్రే చేసేది మళ్ళీ గడ్డి కాదనుకుంటా. ఎందుకంటే మనకు కంది సాళ్ళు అనేటివి ఇట్లా కలుపుకపోతాయి కదా హైట్ అయిపోయి, గడ్డి అయితే నీడకు కాదు. ఇదే లాస్ట్ సరి గడ్డి మందులు స్ప్రే చేసుకోవడం. మనం ఏ సాల్ చూసుకున్నా మొత్తం గడ్డి మందు కొట్టేస్తే గడ్డి మొత్తం స్మాష్ అయిపోయింది. నేను స్ప్రే చేసిన గడ్డి మందు వచ్చేసి ఇది 5 లీటర్ క్యాన్. ఇది చూడొచ్చు. దీని ఎంఆర్పి ఎక్కడుంది, రైట్ ఇక్కడ ఉంది. 2700 అవుతుంది ఎంఆర్పి. నాకైతే 1450కి ఇచ్చారు. ఇది పారాకట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ అని ఉంది. ఇది ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది. చూడొచ్చు ఇది 5 లీటర్ది 1450కి ఇచ్చారు. ఒక పంపుకి వచ్చేసి 150 ml వేసుకోవాలి. 150 ml వేసుకోవాలి. దాంతోపాటు ఒక 150 గ్రాములు లేదా 100 గ్రాముల యూరియా కూడా కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. నేనైతే
బ్యాటర్ స్ప్రేయర్తోనే స్ప్రే చేసుకున్నా. ఇది నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్, అంటే మొక్కలపై పడకుండా స్ప్రే చేసుకోవాలి, గట్లపైన స్ప్రే చేసుకోవడానికి అని చెప్తారు. కానీ మనం పంటలో స్ప్రే చేసుకుంటే ఏ పంట మీదైనా పడకుండా స్ప్రే చేసుకుంటే బెటరు. చూడొచ్చు అక్కడక్కడ ఇట్లా కంది పైన పడ్డది కదా, చూడొచ్చు కంది అనేది చనిపోతుంది. ఇది టోటల్ చెట్టు చనిపోదు. ఈ గడ్డి మందు వచ్చేసి ఇది కాంటాక్ట్ హెర్బిసైడ్, అంటే ఎక్కడైతే పడుతుందో అక్కడ మాత్రమే చనిపోతుంది అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇది గడ్డిని మాత్రమే చంపుతుంది. ఇది మన కంది అనేది ఇట్లా ఏంటంటే ఇది ఇందులో లోపల కట్టె ఉంటుంది కదా, కట్టెని చంపే గుణం అయితే ఇందులో లేదన్నమాట. ఈ కట్టె అనేది ఎప్పటికీ చనిపోదు, మళ్ళీ ఎగురొస్తుంది ఆకు రాలిపోయి. ఈ గడ్డిలో ఏంటంటే మన కట్టె జాతి గడ్డిలు పోవు, వేరే గడ్డి లేని అయితే అన్నీ చనిపోతాయి. అంటే మీకు అర్థం అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఇది గునుగుదంటూ ఇందులో ఇది కట్టె జాతికి చెందింది కాదు, ఇది స్లోగా చనిపోతుంది. మామూలుగా కట్టె జాతి అంటే వయ్యారి బామ అని చెప్తాం కదా, అది కట్టె జాతికి సంబంధించింది. అది మాత్రం చనిపోదు, ఆకులు రాలిపోతాయి జస్ట్. వేరే అన్ని రకాల గడ్డలు అయితే చనిపోతాయి, చూసుకోవచ్చు వీడియోలో చూస్తే. కంది పైన పడకుండా అయితే స్ప్రే చేసుకోవాలి. నాకు మొత్తం 3 ఎకరాలన్నరకు ఇటువంటి ఇది 5 లీటర్ క్యాను ఇటువంటి 2 స్ప్రే చేసిన. ఇంకొకటి సగం ఉందిలే, సగం ఒడిసింది, ఇది ఒకటి ఒడిసిపోయింది. 3 ఎకరాలన్నర చేనుకు 3 రోజులైతే స్ప్రే చేసిన. గడ్డి మాత్రం మొత్తానికి నీట్గా చనిపోయింది. మీరు ఎవరైనా స్ప్రే చేసుకోవాలనుకుంటే కంది మొక్కల పైన పడకుండా ఈ పారాకట్ అయితే స్ప్రే చేసుకోండి. ఈజీ సొల్యూషను, సింపుల్గా అయిపోతుంది. ఇంకా ముందు ఈ కంది గురించి వీడియోలు వస్తాయి. ఇంకా పైన గ్రోతింగ్కి కానీ పురుగు కానీ ఏ విధమైన మందులు స్ప్రే చేస్తున్నా, ఇంకా కందికి మనకు ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది, మనకు ఎంత పెట్టుబడి అయింది అనేది ప్రతిదీ కూడా వీడియో చేస్తూ ఉంటా. సో రైతులకు చెప్పేది ఏంటంటే, మీరు గడ్డి మందు స్ప్రే చేసుకోవాలనుకుంటే కందిలో ఈ పారాకట్ అయితే స్ప్రే చేసుకోండి. ఇది 5 లీటర్ల క్యాను. 5 లీటర్ల క్యాన్ వచ్చేసి మనకు 1450కి అయితే ఇచ్చారు. ఎంఆర్పి అయితే 2700 ఉంది, నాకైతే 1450కి ఇచ్చారు. ఒక పంపుకి వచ్చేసి 150 ml వేసుకోవాలి. 150 ml వేసుకొని అందులో కూడా ఒక 150 గ్రాములు లేదా 100 గ్రాములు యూరియా వేసుకొని మనము స్ప్రే చేసుకుంటే గడ్డి అనేది వెంటనే చనిపోతుంది. ముఖ్యంగా రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే, కంది మొక్కల మీద పడకుండా స్ప్రే చేసుకోండి. ఇట్లా కంది మొక్కల మీద పడితే మాత్రము కంది కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది సెలెక్టివ్ హెర్బిసైడ్ కాదు, అంటే మొక్కల మీద పడకుండా స్ప్రే చేసుకోవాల్సిన గడ్డి మందు. ఈ గడ్డి ఉంటే ఏమవుతుందంటే చూడొచ్చు, ఇది పురుగు. ఇలాంటి పురుగులు అనేటి కంది మొక్కల మీద పంట మొక్కల మీద కూడా ఆశించి పంటని నష్టపరిచే అవకాశం ఉంటుంది. అలాగే గడ్డి ఉంటే దోమ కూడా విపరీతంగా అటాక్ అవుతుంది. దాని మూలంగా మనకు పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైనా కానీ సకాలంలో సస్యరక్షణ తీసుకొని జాగ్రత్త పడితేనే మనకు అనుకున్న దిగుబడి అయితే తీయచ్చు. ఈ కంది చేను అయితే నేను జూన్ లాస్ట్ వీక్ వేసిన. ఇందులో కొంచెం ఇది గర్భ నెల, అంటే కొంచెం ఇది బలం తక్కువ, అందుకోసమైన హైట్ ఎక్కువ రాలేదు. ఇంతకంటే ముందు చూసిన చేను అది జూన్ ఫస్ట్ వీక్లో నాటింది. అది బాగుంది చేను, కంది చేను. అది దాదాపు 6 feet ఉంది, ఇది దాదాపు 4 feet వరకు ఉంటుంది. నేను నిల్చుంటే నాకు భుజాల పైన హెడ్ పైన అట్లా వస్తుంది. సో రైతులు ఇదొక విషయం గుర్తుంచుకోండి, కంది మొక్కల మీద పడకుండా ఇదైతే స్ప్రే చేసుకోండి గడ్డి మందు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా కంది గురించి ముందు నేను ఎటువంటి మందులు వాడుతున్నా అనేది ప్రతి దాని గురించి కూడా నేను వీడియో చేస్తా. ప్రతిదీ కూడా మీకు చెప్తానే ఉంటా. ఈ కంది పంట చివరి వరకు వీడియో చేస్తూనే ఉంటా. దీనికి ఎటువంటి మందులు స్ప్రే చేస్తున్నా, ఏ విధంగా దీన్ని హార్వెస్టింగ్ చేయడం కానీ, నూర్పిడి కానీ, ఇంకా ఎంత పెట్టుబడి అయింది, ఎంత దిగుబడి వచ్చింది అనేది చివరి వరకు, కంది చేను చివరి వరకు ప్రతిదీ కూడా వీడియో చేస్తూనే ఉంటా. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్.